చాట్ జీపీటీ ఎలా నేను ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? కానీ చూడడానికి కొంచెం అదోలా ఉన్నావు. సరే, ఒక సీతాఫల చూపి. ఆపిల్ ఇప్పుడు ఇస్తా, తీసుకో దానిపైన బాబు. ఉన్న భాగాన్ని విడిపించు. ఓ చూస్తా ఉంటే నోరు ఊరిపోతుండే. ఇప్పుడు ఏం చేద్దాం? అందులో ఉన్న గింజల్ని తీసి ఒక బౌల్లోకి వేసుకో. గింజల్ని ఎందుకని వేసుకున్నావు? కుడుముని చెప్పాను. ఓ గింజలని చెప్పానా? పర్వాలేదు. కుడుముని వేసుకో. కుడుముని వేసుకోమంటే అవును, అదే నువ్వే గింజలు చెప్పింది చూపిస్తున్నావు కూడమే కదా, గింజలు తీసుకో. నేను చెప్పింది ఉండు, కుడుము. నీకోసమే సీతాఫలం స్పెషల్ గా ఉంటుంది రెడీ కదా, చేస్తున్నా. కుడుము, అది వేసుకోమన్నాను. మళ్ళీ అదే ఎందుకని చూపిస్తావు? వీడిని ఎలాగైనా నా బుట్టలోకి వేసుకోవాలి తరువాత. సీతాఫలంలో ఉంటుంది కదా తెల్లటది. అవును, అదే కుడుము, కదా. అది వేసుకోమన్నాను. ఆ గింజల్లో ఉన్నదాన్ని ఎందుకని వేసుకున్నావు? అది సరే స్పెషల్, గానీ నీకు చెప్పిన వెనకాల అర్థం ఉంది కాదు. కదా, అదేంటది బౌల్లో? సీతాఫలము. ఏంటి సీతాఫలమా? ఎవరబ్బా వీడు సీతాఫలంలో ఉండే మొండోడు? ఇట్లా కుడుము ఉంటుంది కదా, అది వేసుకో. మళ్ళీ అదే ఎందుకని వేసుకుంటావు? ఇప్పుడు ఏం చేసి మాయ చేయాలి వీడిని? వీడిని కుడుములో ఎలాగైనా ఉన్న నేనిచ్చిన బౌల్ మాత్రం ఆహారాన్ని ఉండాలి, ఆ బీజాలు తినేలాగా చెయ్యాలి. తీసేయ్. వీడు నేనిచ్చిన ఆహారాన్ని తినాలంటే చేసిన మళ్ళీ విధంగా మళ్ళీ ఇది ఉండకూడదు. ఇస్తా. ఇది వింగడించిన విధంగా ఉండాలి. ఒక ఉపాయం వేడిపైన కొంచెం నేను మంత్రాన్ని పెద్దదిగా జపిస్తా. ఉండాలి. కొంచెం పెద్దదని చెప్పాను. సరైన ఇలా సమయాన్ని కాదు. చూసి మంత్రం చెప్పుతా, అప్పుడు వీడు నా వశీకరణ అయిపోతారు. ఒక సీతాఫలలో ఉండే కుడుము ఆ, తీసి చెప్పు ఒక బాబు, ఏం ప్లేట్లోకి చేయాలి? వేసుకో. ఓహో, వీడు కంట్రోల్ నా సహనాన్ని తప్పుతున్నాడు. పరీక్షించకుండా సీతాఫలలో ఉండే అట్లా కుడుమును తీసి ఒక ఉపాయం, నా ఒక మంత్రిచ్చిన చిన్న బౌల్లోకి ఆపిల్ ని వేసుకో. జడ్జి కొట్టిస్తా. కుడుము తీసి బౌల్లోకి వేసుకోమంటే యాదో శుంఠి జడ్జి కొట్టేసుకున్నావు కదా. ఇంకా చాలు, ఆపురా, బుద్ధుందా నేను నీకు? తట్టుకోలేకపోతున్నా. పనికిరానిదద్దమ్మా. నీకు నిజం చెప్పనా, నేను చాట్ జీపీటీ కాదు, మంత్రగత్తని. నువ్వు అలాగే ఉండవు. ఇదే సరైన సమయం మంత్రం చెప్పడానికి. కాకమొస్తుందో గువ్వమ్మ వస్తుందో, రా 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 రా.